బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల తీవ్ర ఉధృతికి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సముద్రంలోని రాళ్ల మధ్య చిక్కుకుపోయారు. అయితే బోటును పట్టుకొని ఉండటంతో వారు సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ఘటనలో 2 మత్స్యకారులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో బోటుతో పాటు చేపల వలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు 4.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత మత్స్యకారులు తెలిపారు. తమ జీవనాధారం కోల్పోయామని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మత్స్యకారు కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి. విశాఖ హార్బర్ చేపల వేటకు వెళ్ళిన బోట్ అయితే బోల్తా పడింది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో వరుస ప్రమాదాలు జరగడంతో మత్స్యకారులు అయితే ఆందోళన పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఇటీవలే చేపల వేటకు వెళ్ళిన ఒక బృందం 7 మత్స్యకారుల బృందం 6 గల్లతైన విషయం తెలిసిందే. ఒకరు ప్రాణాలతో సురక్షిత ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఇదే తరహాలో 7 మత్స్యకారులు చేపల వేట వెళ్ళడం, వారు చేపల వేట ముగించుకొని ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే ఇది మరపడవ కాబట్టి దాదాపు ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే చేపల వేటకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరు చేపల వేట ముగించుకొని పూర్తిగా మత్స్య సంపదతో అయితే వారి వెనక్కి తిరిగి వస్తూ ఒకేసారి అలల ఉధృతి ఎక్కువగా అలల ఎగసిపడడంతో హార్బర్ సమీపంలో ఉన్న రాళ్ల సమీపంలోనే మొత్తం బోట్ అయితే బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ఆ రాళ్ల మధ్యనే ఆ బోటు చిక్కుకుపోవడం, అలల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో వారు ఒకేసారి సాగర్ జలాల్లో ఒకేసారి వలలు లాగేసుకున్న పరిస్థితి. వలలు లాగేసుకోవడంతో బోట్ అంతా కూడా పూర్తిగా తిరగబడిపోయి 7 మత్స్యకారులు కూడా మునిగిపోయే పరిస్థితి. వారు ఇమీడియట్లీ వారు తేడుకొని అక్కడ సమీపంలో మరొక బోటు వెళ్తుంటే వారి సమీపంలో వారికి హెల్ప్ చేసి ఆ చిక్కుకున్న మత్స్యకారులు కూడా వారి ప్రాణాలతో బయటికి లాగిన పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో తాతారావు, ఆకాష్ అనే 2 మత్స్యకారులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు గాయపడిన ఈ గంగపుత్రులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారిని ఆ సమీపంలోనే కేజీహెచ్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి కూడా చికిత్స కోసం పంపించడం జరిగింది. ప్రస్తుతం వారు చికిత్స తీసుకొని ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారంగా మనం చూసినట్లయితే వారిని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. వారి ఇంటికి కూడా పంపించినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ఏదైతే ఈ ప్రమాదంలో దాదాపు 4.5 లక్షలు అంటే 2.5 లక్షల పైగా విలువ చేసే బోటు, అదేవిధంగా 2 లక్షల విలువలు చేసే వల, చేపలు ఇవన్నీ ఓవరాల్ లెక్కేసుకుంటే దాదాపు 4.5 లక్షలు వాల్యూ చేసే ఈ బోటు మత్స్య సంపద తిరగబడిపోవడంతో వారు తీవ్ర ఆందోళన పడుతూ ఉన్నారు. ఆర్థికంగా చాలా నష్టపోయాం, ఆ గంగమ్మ తల్లి అనుగ్రహంతో మేము ప్రాణాలతో బయటపడినప్పుడు కూడా ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకోవడం, టెన్షన్ వాతావరణం ఫిషింగ్ హార్బర్ నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రాణాలతో అందరూ బయటపడటం, సురక్షితంగా బయటపడటంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా వారికి పూర్తిగా నష్టం వాటిల్లింది. కాబట్టి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మత్స్యకారు నాయకులు కోరుతున్న అంశంగా మనం చూడొచ్చు. శ్రావణి. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.